సుప్రసిద్ధ కథా రచయిత నటులు శ్రీ రావి కొండలరావు గారు రచించిన కథా రత్నాలలో మరొకటి ఈరోజు ప్రస్తావించుకుందాం. దానిలో ఆ కథల్లో పద్మావతి రైలు ప్రయాణం అనే కథ గురించి ముచ్చటించుకుందాం. పద్మావతి అనే పాత్ర గల ఈ కథలో పద్మావతి వాళ్ళది గొప్ప స్థితి గల కుటుంబం. ఆమె తండ్రి గొప్ప భూస్వామి. పెద్ద భవనం లాంటి ఇల్లు ఉంది. చదువు సంధ్యలు నేర్పించి ఆమెకు పెళ్ళిడు రాగానే ఘనంగా పెళ్లి చేస్తారు. తనకు లభించిన భర్త ఎంతో మంచివాడు, కానీ కొద్దిగా కోప స్వభావం ఉన్నవాడు. ఏనాడు తిట్లు ఎరుగని పద్మ అత్తవారింటికి వెళ్ళేసరికి అప్పుడప్పుడు భర్త తిడుతూ ఉంటే సహించలేకపోయేది, వాటిని జీర్ణించుకోలేకపోయేది. ఒకరోజు కాఫీలో పంచదార ఎక్కువ వేస్తుంది. పద్మావతి భర్త యథావిధిగా తిడతాడు. ఎన్నోసార్లు చెప్పినా ఇలా చేస్తావేందని ఆమెను కసురుకుంటాడు. అప్పుడే వచ్చిన పద్మావతి తండ్రి కూడా అల్లుడు తప్పు ఏం లేదని గ్రహించి కూతురు మీదే కేకలు వేస్తాడు. ఇటు భర్త అటు తండ్రి ఇద్దరూ తిట్టారు అన్న చిన్న కారణంతో పద్మావతి ఆ రోజు రాత్రి ఎంతో బాధపడుతుంది. ఈ కొంప విడిచి బయటపడితే కానీ నా మనస్సుకు శాంతి లేదు అనుకొని అనాలోచితంగానే కొంత డబ్బు తీసుకొని దొంగతనంగా రైల్లో మద్రాసుకు బయలుదేరుతుంది. రైల్లో ప్రయాణిస్తున్న పద్మావతి అప్పుడు తనలో తానే ఇలా ఆలోచించడం మొదలు పెడుతుంది. నేను మద్రాసులో ఎక్కడికి పోవాలి? ఎవరు నన్ను ఆదరిస్తారు? ఒంటరిగా ఎక్కడ ఉండాలి? ఎవరన్నా వెంటబడితే? లాంటి ఆలోచనలు వచ్చేసరికి తను చేసిన తప్పును తెలుసుకుంటుంది. నేనే జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని పద్మావతి ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. ఇలా వెళ్తే తన మూలంగా పుట్టింటి వారి పరువు ఏం కావాలి? అత్తంటి పరువు పోతుంది కదా. వాళ్ళు మళ్ళీ తలెత్తుకోలేరని నిజంగానే ఈ విషయంలో నేనెంతో తొందరపడ్డానని అనిపిస్తుంది పద్మావతికి. ఒక స్టేషన్లో రైలు ఆగితే అక్కడ దిగి తన ఊరికి పోయే బండి కోసం నిరీక్షిస్తుంది పద్మావతి. ఇది స్థూలంగా కథ. ఈ కథలో పద్మావతి లాంటి ఆడపిల్లలు సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రతి చిన్న మాటకు అలగడం, బాధపడడం, ఏడవడం చేస్తుంటారు. తమ వారు తమ మంచి కోరి తల్లిదండ్రులు ఏ చిన్న మాట అన్నా దానిని చాలా పెద్దగా ఊహించుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవడం, చనిపోవటం లాంటివి కూడా చేస్తున్నారు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలాంటి ఇబ్బందులు కలగవు. పద్మావతి పాత్ర ద్వారా రచయిత సమస్యకు పరిష్కారం కూడా సూచించి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేశాడు. రావి కొండలరావు కథలలోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. నిత్య జీవితంలో రచయిత చూసిన వివిధ వ్యక్తులనే తమ కథలలో పాత్రలుగా తీర్చిదిద్దుతారు. ఈ పాత్రలన్నీ మన చుట్టూ ఉన్న సంఘములో నిత్యం మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి తల్లిదండ్రులు, ఆప్తులు, ఆత్మీయులు, గురువులు మన మంచి కోరి ఏమైనా కోపగించుకుంటే ఒక్క క్షణం ఆలోచించి వారు మన మంచి కోరేవారు మనల్ని ఒక మాట అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు అని గనక వాళ్ళు
పునః పరిశీలన చేసుకుంటే సమస్య రాదు. ధన్యవాదాలు.